హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటూ నేను ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నాను. వీడియో పెట్టాను. అది పుట్నాల పప్పుతోటి స్వీట్ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎలాంటి ఆయిల్ కానీ గ్యాస్తో కానీ పని లేదు. ఫ్రై చేయాల్సిన పని లేదు. గ్యాస్తో అసలు పని లేదండి. ముందుగా ఒక గ్లాసుడు మీడియం గ్లాస్తో పుట్నాల పప్పు తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసు పంచదార, అలాగే ఒక అర గ్లాసు కొబ్బరి కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు. నేను కొబ్బరి ముక్కలు వేసానండి. అర గ్లాసు వేసాను. అలాగే 5-6 జీడిపప్పులు, 5-6 బాదం పప్పులు, అలాగే ఒక 7-8 పిస్తా పప్పులు తీసుకుని ముందుగా మనం ఈ పుట్నాల పప్పుని బాదం జీడిపప్పు వేసి మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకుని దాన్ని జల్లిపెట్టాలి. ఒకవేళ ఏదైనా బరగ్గా పైన కొద్దిగా బరగ్గా ఉన్నా కూడా అది తీసేయచ్చు. మెత్తని పొడితే చాలా స్మూత్గా ఉంటుంది స్వీట్. అలాగే పంచదార వేసేటప్పుడు దాంట్లోనే 2 యాలకులు వేసి టేస్ట్కి బాగుంటాయి. వేసుకుని దాన్ని కూడా బాగా ఫైన్ చేయాలి. అలాగే కొబ్బరి కూడా మిక్సీ పట్టుకుని దాన్ని కూడా బాగా ఫైన్గా పట్టుకుని అంతా మొత్తం ఒక బౌల్లో తీసుకుని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అండి. పేరుకున్న నెయ్యి అయినా పర్వాలేదు, లేదా కరిగించిందైనా పర్వాలేదు. నేను పేరుకున్న నెయ్యి వేసాను. అలాగే 2 లేదా 3 స్పూన్లు పాలు చల్లార్చిన పాలండి, కాచిన పాలు అవి తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఈ మొత్తం కలుపుకోవాలండి. పంచదార, కొబ్బరి ఇవన్నీ కలుపుకొని నెయ్యి బాగా కలిపి తర్వాత ఈ పాలు చూసుకుని కలుపుకోవాలి. ఎందుకంటే దగ్గర పడేట్టుగా చూసుకోవాలి. ఎక్కువ పాలు అక్కర్లేదండి. ఇవి బాగా దగ్గర ఉండలాగా గట్టిగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. అలాగే బాక్స్ ఏదైనా స్క్వేర్ టైప్ కానీ ఏదైనా మనకి నచ్చిన ట్రయాంగిల్ కానీ స్క్వేర్ షేప్ కానీ మీకు ఏ మోడల్ ఉంటే ఆ మోడల్ బాక్స్. నేను ఖర్జూరం అంటే డేట్స్ది బాక్స్ ఉంటే నేను దాంట్లో సెట్ చేసండి. ఎందుకంటే దాంట్లోనే కొద్దిగా నెయ్యి రాసి పిస్తాని మనం చిన్న కట్ చేసి ఉంచుకున్నాము. ఒక 2 బాదం పప్పులు, ఒక 5-6 పిస్తా పప్పులు కూడా నేను కట్ చేసి కింద వేసి అది అడుగున వేసి పైన మన ఈ కలిపిన మిక్సింగ్ని పైన ట్యాప్ చేసి వలన అది చక్కగా గట్టిగా నొక్కేసి ఉంచేసి మళ్ళీ పైన పిస్తా పప్పులు అవి వేయడం అండి. ఇది వేసి బాగా అది పెట్టేసి బాగా నొక్కి పెట్టి ఉంచేసేయండి. ఉంచి తర్వాత మనం ఒక ప్లేట్లోకి వెనక్కి తిప్పి అంటే మనం బోర్లింగ్ చేస్తే అది వెనక్కి వచ్చేస్తుందండి. బోర్లింగ్ చేసి ప్లేట్లోకి బోరించి తీస్తే ఆ స్వీట్ వచ్చేస్తుంది. దాన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ సింపుల్గా ఈజీగా అయిపోయి స్వీట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టచ్చండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు స్వీట్ చేసి పెట్టచ్చు. ఏదైనా చిన్న ఫంక్షన్ ఏదైనా చేసుకున్నా కూడా ఇంట్లో ఈ స్వీట్ బాగుంటుంది. స్వీట్ షాప్లో స్టైల్లో చాలా బాగుంటుందండి. ఎందుకంటే చూడడానికి కాజు స్వీట్ టైప్లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది మీరు చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా కామెంట్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇది బాగుంది అనుకుంటే ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం. ఇలాగా నేను బాక్స్లో వేసానండి. దీనికి ఏంటంటే ఇలా వేయడం వలన చక్కగా టేస్ట్ ఇది బాగుంటుందండి. నేను తర్వాత ఇలా మొత్తం అది పెట్టేసి ఉంచి తర్వాత మనం వెనక్కి తిప్పి ప్లేట్లోకి ట్యాప్ చేసి కొడితే వచ్చేస్తుందండి. ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా. అది తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత దాన్ని మనకి నచ్చిన షేప్లో మొత్తం నేను ఇలా చేసిన ఈ క్వాంటిటీకి 8 పీసెస్ వచ్చాయండి. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కనుక క్వాంటిటీ పెంచుకుంటే మెజర్మెంట్ సరిపోతుందండి. ఇది చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మీరు ఎలా ఉంది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలకు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి.